భారతదేశంలోని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్న బ్యారన్ ఐలాండ్స్ మనకు తెలుసు. భారతదేశంలోనే ఒకే ఒక్క యాక్టివ్ వాల్కనో ఈ బ్యారన్ ఐలాండ్. అంతేకాదు సౌత్ ఏషియా, దక్షిణ ఆసియాలో ఉన్న ఒకే ఒక్క యాక్టివ్ వాల్కనో. గత సంవత్సరం ఒక వారం టైంలో 2 సార్లు ఇది ఎరప్ట్ అయింది. సెప్టెంబర్ 13 మరియు సెప్టెంబర్ 20. 2 సార్లు కూడా ఓన్లీ మైనర్ ఎరప్షన్స్ అన్నమాట. మనకు తెలుసు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ క్యాపిటల్ పోర్ట్ బ్లేర్ నుంచి ఇది సీలో వెళ్తే సముద్రయానంలో వెళ్తాం జనరల్గా 140 కిలోమీటర్స్ అవే అనమాట. ఈ బ్యారన్ ఐలాండ్స్ అనేవి కంప్లీట్గా అన్ఇన్హాబిటెడ్, దానిలో ఎవరు ఉండరు అనమాట. ఈ బ్యారన్ ఐలాండ్స్ అనేవి ఇంటర్సెక్షన్, ఇది ఒక ఇంటర్సెక్షన్ జోన్లో ఉన్నాయి. ఇండియన్ ప్లేట్, బర్మీస్ టెక్టోనిక్ ప్లేట్స్ మధ్య ఇంటర్సెక్షన్ జోన్లో ఉండటం వల్ల ఇక్కడ సెస్మిక్ యాక్టివిటీ కూడా చాలా ఎక్కువ. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం ఈ బ్యారన్ ఐలాండ్స్ ఫస్ట్ టైం 1787లో ఎరప్ట్ అయ్యాయన్నమాట. అంటే ఈ వాల్కనో మొట్టమొదటిసారిగా 1787లో ఎరప్ట్ అయింది. ఆ తర్వాత 1991, 2005, 2017, 2022లో ఎరప్ట్ అయిందనమాట. యాక్చువల్లీ ఈ ఎరప్షన్స్ వల్ల ఎక్కువగా అక్కడ ఎనిమల్ స్పీషీస్, అక్కడున్న స్పీషీస్ దెబ్బతింటాయి. ముఖ్యంగా 1991లో ఈ వాల్కనో ఎరప్ట్ అయినప్పుడు ఆ టైంలో అక్కడున్న ఎనిమల్ స్పీషీస్ చాలా వరకు నాశనం అయ్యాయంట. ఆ తర్వాత ఆ బ్యారన్ ఐలాండ్స్లో ఉన్న కండిషన్స్ వల్ల అక్కడ ఈ ఫానా ఎక్కువ డెవలప్ అవ్వదు. అయితే కొన్ని గోట్స్, గొర్రెలు కావచ్చు, రోడెంట్స్, పిజియన్స్ ఈ మాత్రం కనిపిస్తూ ఉంటాయంట. ఒక కథనం అక్కడ ఉంది. ఎప్పుడో జరిగిన ఒక షిప్ రెక్ వల్ల, అంటే బే ఆఫ్ బెంగాల్లో జరిగిన ఈ షిప్ రెక్ వల్ల కొంతమంది అక్కడికి వెళ్ళారు. అక్కడ కొన్ని పశువులు అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వాల్కనో దగ్గర ఫ్రెష్ వాటర్ స్ట్రీమ్ ఉందంట. దానివల్ల అక్కడ కొన్ని పిజియన్స్ కావచ్చు, గోట్స్ కావచ్చు, ఇలా కొన్ని స్పీషీస్ బతుకున్నాయి అంటున్నారనమాట. 2004లో మనకు తెలుసు సునామీ వచ్చింది. ఈ బ్యారన్ ఐలాండ్స్ దగ్గర ఉన్న ఫాల్ట్ లైన్ లో సెస్మిక్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది అనమాట. అదే ఫాల్ట్ లైన్ దగ్గర ఈ వాల్కనో ఉందన్నమాట. ఈ బ్యారన్ ఐలాండ్ వాల్కనో అనేది 2004 సునామీ ఫాల్ట్ లైన్ సెస్మిక్ యాక్టివిటీ ఎక్కడ జరిగిందో అదే ఫాల్ట్ లైన్ దగ్గర ఈ వాల్కనో ఉంది. ఈ వాల్కనోకి అతి దగ్గరలో ఫాల్ట్ లైన్ ఉంది కాబట్టి ఈ ఫాల్ట్ లైన్ సెస్మిక్ యాక్టివిటీ అనేది ఈ వాల్కనో యాక్టివిటీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఈ సెస్మిక్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉధృతం అవుతుందో ఆటోమేటిక్గా వాల్కనో కూడా అప్పుడప్పుడు ఎరప్ట్ అవుతూ ఉంటుందంట. అండమాన్ నికోబార్ ఈ చైన్ ఆఫ్ ఐలాండ్స్ సబ్డక్షన్ జోన్లో ఉన్నాయన్నమాట. అంటే ఈ సబ్డక్షన్ జోన్లో ఇండియన్ ప్లేట్ కిందకి వెళ్తూ ఉంటుంది, సుండా ప్లేట్ ఏమో పైకి వస్తూ ఉంటుంది అనమాట. దాదాపు 18 to 20 కిలోమీటర్స్ లోతునున్న మ్యాగ్మా ఛాంబర్స్ ఈ సెస్మిక్ యాక్టివిటీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మ్యాగ్మా ఒక్కొక్కసారి పైకి వస్తూ ఉంటుంది. అదే టైంలో ఈ వాల్కనో ఎరప్ట్ అవుతూ ఉంటుంది అనమాట. 1991, 2004, 2005 మరియు 2025లో ఈ ఎరప్షన్స్ మనం చూడొచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకారం ఈ అండమాన్ నికోబార్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి ఈ సబ్డక్షన్ జోన్లో ఉండటం వల్ల, ముఖ్యంగా ఇండియన్ ప్లేట్ కిందకి వెళ్తూ ఉండి సుండా ప్లేట్ పైకి రావడం వల్ల, ఈ ఫాల్ట్ లైన్స్ వల్ల సెస్మిక్ యాక్టివిటీ లోతును జరిగి మ్యాగ్మా లోపల నుంచి బయటకి ఎరప్ట్ అయ్యి అక్కడి నుంచి వాల్కనో ఎరప్ట్ అవుతుంది. దీనికి సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వాళ్ళు కూడా ఇదే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ బ్యారన్ ఐలాండ్స్ వాల్కనో ఇది ఒక స్ట్రాటో వాల్కనో లేదా కాంపోజిట్ వాల్కనో. ఇది కోన్ షేప్ లో ఉంటుంది అనమాట. దీనిపైన ఒక బౌల్ షేప్డ్ క్యాల్డెరా ఫామ్ అవుద్ది. ఇది దాదాపు 2 కిలోమీటర్ల డయామీటర్ ఉన్న క్యాల్డెరా అనమాట. అసలు ఈ ప్రాంతాన్ని బ్యారన్ ఐలాండ్స్ అని ఎందుకు అంటారు? అసలు అక్కడ ఇన్హాబిటేషన్ ఉండదు, హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఉండవు, హ్యూమన్ సెటిల్మెంట్స్ ఉండవు, కాబట్టి దాన్ని బ్యారన్ ఐలాండ్స్ అంటారు.